నమస్తే మిత్రులారా, నేను శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, నవంబర్ 15, 2025 వార్తాపత్రికలో వచ్చినటువంటి లీగల్ అంశాలేంటి అంటే, కుక్కలను ఇంటికి తెస్తుందని విడాకులు కావాలని హైకోర్టును ఆశ్రయించిన భర్త. సో ఈ కేసు యొక్క పూర్వపరాలు ఏంటి అంటే, భార్య విధి కుక్కలను తన ఇంటికి తీసుకొస్తుందని చెప్పి, దానివల్ల నేను మానసికంగా కృంగిపోతున్నాను, నా భార్య నన్ను మానసికంగా కుక్కలను ఇంటికి తీసుకొచ్చి వేధిస్తున్నదని చెప్పి భర్త గుజరాత్ ప్రాంతంలోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినాడు. సో ఇది సరైన కారణం కాదని చెప్పి ఫ్యామిలీ కోర్టు ఆ పిటిషన్ని తిరస్కరించింది. దాంతో అతను హైకోర్టుకు ఆశ్రయించి హైకోర్టులో అప్పీల్ పిటిషన్ చేసుకున్నాడు. తన భార్య విధి కుక్కలను సేకరించి తన ఇంట్లోకి తీసుకొస్తుందని, నేను ఒక ప్రైవేట్ ఉద్యోగిని, నాకు ప్రశాంతత లేకుండా చేస్తుంది, నన్ను వేధిస్తున్నది, ఈ కుక్కలను ఎందుకు ఇంటికి తీసుకొస్తున్నావు అని అడిగితే నీ మీద నేను 2 కోట్లు కోరుతూ మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేస్తానని బెదిరిస్తుంది. సో నా భార్య నుంచి నాకు విడాకులు కావాలి అని చెప్పి అతను కోర్టులో అప్పీల్ చేసుకున్నాడు, గుజరాత్ హైకోర్టులో. సో మిత్రులారా, సో ఇలాంటి కేసులు కొంత విచిత్రంగా అనిపించినా ఒక్కొక్కరి యొక్క మానసిక స్థితి, ఒక్కొక్కరి యొక్క మానసిక వేదన ఒక్కొక్క రకంగా ఉంటుంది. హైదరాబాద్లో ఒక భార్య తన భర్త రాత్రిపూట నిద్రపోయేటప్పుడు గురకలేస్తున్నాడని విడాకులు కావాలని కేసు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ గురకలను ఆధారంగా చేసుకొని విడాకులు ఇవ్వాలనుకుంటే మన దేశంలో 80% కుటుంబాలు కలిసి ఉండవు. అంటే సర్దుకుపోయే తత్వము ఉండకపోవడం వల్ల ఇలాంటి చిన్న చిన్న రీజన్స్ తోని విడాకుల వరకు వచ్చేస్తున్నాయి కుటుంబాలు. సో ఎనీహౌ, గుజరాత్లో ఇది ఒక విచిత్రమైనటువంటి పిటిషన్గా స్వీకరించబడ్డది, చర్చనీయాంశంగా మారిపోయినది. ఇది ఈరోజు వార్తాపత్రికలో వచ్చినటువంటి అంశము. సో అలాగే మిత్రులారా, చట్టపరమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని మేము ముందుకు తీసుకొచ్చాను. ఆ పుస్తకం ఇక్కడ కనిపిస్తున్న ఈ పుస్తకం అదే, చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు. సో డివోర్స్, విడాకులు అంటే ఏంటి, విడాకులు ఎలా ఫైల్ చేసుకోవాలి, విడాకులు ఫైల్ చేయాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరము, ఎక్కడ విడాకులు ఫైల్ చేయాలి, విడాకులు ఫైల్ చేయడానికి ఎలాంటి గ్రౌండ్స్ ఉండాలి అనే అనేకమైనటువంటి విషయాలను ఈ పుస్తకంలో మీకు వివరంగా వివరించడం జరిగింది. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ.